భయపడే వాళ్ళం కూడా ఉన్నాం. క్రీస్తు ప్రభు వస్తున్నాడంటే ఆ దినం గురించి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దానికోసం మనకి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైతే ఎవరికి మేలు, ఎవరికి భయం అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ఈరోజు. జనరల్గా మనం చాలామంది క్రీస్తు ప్రభు రెండవ రాకడ అంటాం. అది బైబిల్లో ఉన్న పదం కానప్పటికి కూడా చాలామందికి ఆ విషయం రెండవ రాకడ అంటేనే అర్థమవుతుంది. అయితే మనము పాత నిబంధన కాలంలో ప్రవక్తల గ్రంథాలు చూసినట్లయితే యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. అంటే పాపులను నాశనం చేయడానికి దేవుని ఉగ్రత వస్తుంది అనటానికి యెహోవా దినంగా ఆ రోజు ప్రవక్తల ద్వారా సమాచారం తెలియజేయబడ్డది. అక్కడే 17వ వచనం చూసినట్లయితే చాలామంది అంటారు, ఈ రిఫరెన్స్ చూసి ఈ వాక్యం చూసి అదే ప్రభు దినమండి అంటారు. దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. సో అక్కడ 17వ వచనం మనం చూసినట్లయితే, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను, మీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి వెంట్లు యవనస్తులను నలగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణెప్పరు. అప్పుడు రాజ్యములకు భూషణములను, కల్దీయులకు అతిశయాస్పదమును, మహత్యములకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలెనను. అంటే ఇక్కడ బబులోను సామ్రాజ్యం మీదకి మాదీయులు వెళ్ళి నాశనం చేస్తారు అనే విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా చెప్పడం జరిగింది. అది క్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి కాదు. చాలామంది యెహోవా దినం అంటే అది కూడా క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షం అవుతారు అని చెప్పే బోధలు ఉన్నాయి లోకంలో. అలాగే మనకు ఇంకో విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం చూసినట్లయితే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చు. అందుకైనా, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నారు. దేవాలయం ఎంత గొప్పగా కట్టారో ఆయన చూపిస్తూ ఉంటే ఆయన ఏమంటున్నారు, రాయి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చదవండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. వాళ్ళు అడిగారు, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగారు. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభు వారితో ఇట్లనను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. చాలా మంది క్రీస్తు ప్రభు 2020లో వస్తారని చెప్పడం జరిగింది, మనకి 2000లో వస్తారని చెప్పడం జరిగింది. రకరకాల డేట్లు, అంటే వాళ్ళు సరి సంఖ్య లేదంటే బేస్ సంఖ్య వస్తే ఆ రోజు క్రీస్తు ప్రభు వస్తారని భయభ్రాంతులకు గురి చేయడం పేపర్లో కూడా అవసరం వచ్చింది. 2000లో వచ్చేస్తారండి, యుగాంతం అని దాని మీద సినిమాలు కూడా తీశారు. సో ఇలాగా మనుషులకు తోచింది చెప్పడం కాదు. ఇక్కడ ఈ క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనను,
ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఈరోజు కూడా మనం మోసపోయే ప్రమాదం ఉంది. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచదు. మరియు చాలండి, అక్కడ 29:31 వచనాలు చదవండి. 29:31. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మొదట చెప్పబడింది అది రోమా సైన్యం యెరూషలేము మీదకి వస్తుంది, యెరూషలేము నాశనం చేయబడద్దని అక్కడ చెప్పబడదు. దాన్ని కూడా చాలామంది క్రీస్తు యొక్క రెండో రాకడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు రెండోసారి అసలు ఎందుకు వస్తారో అర్థం కాకుండా క్రీస్తు ప్రభు వస్తారు, ప్రభు దినం వస్తుంది, ఆ ఉగ్రత వస్తుంది అని చాలామంది. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు ఈరోజు వస్తే ఎంతమంది సిద్ధమంటే ఎలా ఉంటుందండి? మనకి భయం కలుగుతుంది. సిద్ధంగా లేకపోయిన అందరికీ భయం కలుగుతుంది, సిద్ధంగా ఉండే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కాబట్టి అసలు క్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నారు, రావటం మనం ఎవరికి మేలు ఎవరికి కీడు అనే విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి అనేకుల పాపములు భరించడానికి ఒకసారి అప్పగించబడడానికి ఒకసారి వచ్చారు. మానవ జాతి పాపాలన్నీ భరించడానికి ఒకసారి వచ్చారు. తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ఎలాగ వస్తారంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము, అంటే రక్షించడానికి, తన కోసం కనిపెట్టే వాళ్ళని రక్షించడానికి. అదేంటి, మనం రక్షింపబడ్డాం కదా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షణ పొందాం లేదా? శాశ్వతమైన రక్షణ. రక్షణ పొందిన మనుషులు ఆయన కోసం కనిపెడుతూ ఉంటే వాళ్ళకి శాశ్వతమైన రక్షణ ఇవ్వడానికి మళ్ళీ వస్తారు. రెండోసారి వచ్చింది మనకు రక్షణ ఇవ్వడానికి వస్తారు. రక్షణ కొరకు రెండోసారి ప్రత్యక్షం అవుతారని అక్కడ చెప్పబడింది. మొదటిసారి ఎందుకు వచ్చారు? అనేక మంది పాపములు తన మీద వేసుకొని మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందడానికి వచ్చారు. మృతి పొంది ఆయన మృతిని అంగీకరించి ఆ క్రీస్తు ప్రభు శిలువ రక్తం ద్వారా కడగబడిన ప్రజలు తన కోసం ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో ఆ కనిపెట్టే వారి కోసం, వారిని నిత్యం రక్షించడానికి, నిత్యం తన సన్నిధిలో ఉంటే ఎక్కడున్నట్లండి, సేఫ్ జోన్లో ఉన్నట్లు తన దగ్గర ఉంచుకోవటానికి, నిత్య రక్షణకి రెండోసారి ఆయన వస్తున్నారు. అదే తిమోతి రాసిన పత్రికలో ఆ విషయాన్ని ఇంకో విధంగా చెప్పడం జరిగింది. తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. భక్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. 4వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. అంటే తను దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు భూమి మీద. తనకు దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని అంతా కంప్లీట్ చేశాడు. క్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చినా మనం కూడా క్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చినా అప్పుడు సిద్ధంగా ఉండాలి. లేదంటే మన ప్రాణము మనం బ్రతికి అంటే ఒకరు మరణం పొందినా సిద్ధంగా ఉండాలి. 2 రకాలు కూడా మనం సిద్ధపడి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం 7వ వచనం చదివినట్లయితే, ఈ 6వ వచనం నుంచి, నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉంది. ఎక్కడికి వెడలిపోయే కాలం అంటే భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టే కాలం. ఈ దేహాన్ని ఇంక విడిచిపెట్టేస్తుంది. తెలిసిపోయింది పౌలుకి, అర్థమైపోయింది మ్యాటర్. నా దేహాన్ని విడిచిపెట్టే కాలం సమీపమైంది. మంచి పోరాటం పోరాడాను, దేనికోసం పిలువబడ్డానో ఆ పోరాటం కడముట్టించాను అంటున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, దేనికోసం పిలువబడ్డానో ఆ జీవితాన్ని నేను కొనసాగించాను. ఎక్కడి వరకు? బోర్డర్ వరకు కూడాను. పరుగు కడముట్టించడం అంటే పరుగు పందెంలో ఒక బోర్డర్ గీస్తారు కదండి, ఆ గీత వరకు ఎలా పరిగెట్టాలో నేను నా పరుగు కడముట్టించాను. విశ్వాసం కాపాడుకుంటుంది. నా విశ్వాసం కాపాడుకున్న విశ్వాస జీవితంతో నేను ఎలాగ దేవుడు చెప్పాడో అలా ప్రయాణం చేశాను.
ఇక మీదట నా కొరకు అలాగ ప్రయాణం ఎవరైతే చేస్తారో, అలాగ ఎవరైతే పరుగు కడముట్టిస్తారో, ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారి కోసం ఏముంటుంది? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనమందరం కూడా ఆ నీతి కిరీటం పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు, ఏ దినము? ఆ ప్రభు దినం. ఇక్కడ ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రం కాదు, నాకు ఎలాగే ఇస్తాడు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. కాబట్టి రెండోసారి దేనికోసం వస్తున్నాడు ప్రభు అంటే, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీతి కిరీటం ఇవ్వడానికి వస్తున్నాడు. తన ప్రత్యక్షతను ఆపేక్షిస్తూ ఉండాలి మనం. క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ నీతి కిరీటం కావాలని ఎల్లప్పుడూ సిద్ధంగా చూసే వాళ్ళ కోసం ఆ నీతి కిరీటాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు రెండోసారి ప్రభు. కాబట్టి తన కనిపెట్టేవారి రక్షణ కోసం వస్తున్నాడని హెబ్రీ పత్రికలో చెప్పబడ్డది. తన ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారికి నీతి కిరీటాన్ని ఇవ్వడానికి వస్తున్నాడని ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో చెప్పబడ్డది. ప్రభు దినం ఎలా వస్తుందంటే, మనము తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 5:4 ఆ దినము దొంగవలే వచ్చును అంటే, మనము అనుకుని గడియలో అంటే రాళ్లే ప్రభు అని నిర్లక్ష్యంగా ఉండేటప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడండి? తలుపులు తీసేసి మత్తుగా పడుకునేటప్పుడు దొంగ వస్తాడు. తాళాలు లేకుండా బయటికి వెళ్ళేటప్పుడు దొంగ వస్తాడు. దొంగకి ఎలా తెలుసు? దొంగ అది కనిపెడుతూ ఉంటాడు. ప్రభు అంటే మనం అనుకోని గడియలో, మనం ఊహించని సమయంలో వస్తాడు ప్రభు. దొంగ వలే వచ్చును. మొదటి దశలో రాసిన పత్రికలో 5:4 ఆ దినము దొంగ వలె వచ్చి ఉన్న తర్వాత 5:10 ఏముంటుందంటే, 5:10 చదవండి బ్రదర్. మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి తనతో పాటు మనం జీవించడానికి మనం తీసుకెళ్ళటానికి వస్తున్నాడు ప్రభు. తను అక్కడ జీవిస్తాడు పరలోకంలో. ఎన్నాళ్ళు జీవిస్తాడు? యుగయుగాలు. తనతో పాటు మనం కూడా జీవించాలి యుగయుగాలు. అందుకోసం మరలా వస్తున్నాడు ప్రభు. ఆ ప్రభు వచ్చేటప్పుడు సడన్గా వస్తాడు, మనం ఊహించిన సమయంలో వస్తాడు. అందుకే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పర్లేదులే ఇలా దినాలు గడిచిపోతాయని అనుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, యెహోవా కార్యాలన్నీ శ్రద్ధ లేకుండా ఉండకుండా, యెహోవా వాక్యం చదవకుండా, భయభక్తులు లేకుండా బతకకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే తనతో జీవింప చేయడానికి తను ఎన్నాళ్ళు జీవిస్తాడు? యుగయుగాలు జీవిస్తాడు. తనతో పాటు మనల్ని కూడా జీవింప చేయడానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం అంటే క్రీస్తు సంఘం దేవుని రాజ్యం. కానీ మన కొరింథీయులకు రాసిన పత్రిక 15:50 ఏమని ఉంటుందంటే, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. ఇది దేవుని రాజ్యమే, కానీ నిజమైన దేవుని రాజ్యం అక్కడ ఉంది. అక్కడికి మనం వెళ్ళాలంటే రక్తమాంసాలతో వెళ్ళటం అవుతుంది. దేవుని రాజ్యం అనే తన తండ్రి ఇంటికి తీసుకుపోవటానికి రెండోసారి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. శాశ్వతమైన దేవుని రాజ్యం అక్కడ తీసుకెళ్ళటానికి రెండోసారి ఆయన వచ్చేది దేనికంటే, తన తండ్రి ఇంటికి నిరీక్షణ కలిగి భక్తితో విశ్వాసం కాపాడుకునే వారిని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు రెండోసారి. అది మంచిదా చెడ్డదండి? సిద్ధపడే వాళ్ళకి మంచిది, సిద్ధపడకుండా ఉండే వాళ్ళకి భయంకరమైనది. కాబట్టి రెండోసారి తన తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అది మనకి యోహాను సువార్తలో 17:24 ఏం చెప్తారంటే, ప్రభు యోహాను సువార్త 17:24 తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నాతో పాటు వారు కూడా నాతో పాటు ఉండాలి. ఎక్కడ ఉండాలి? నీవు ఉన్న స్థలంలో నీ దగ్గరికి నేను వచ్చేస్తాను. నాతో పాటు నన్ను అనుగ్రహించిన వారు కూడా ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను అంటే నువ్వు నాకు అనుగ్రహించే మహిమ ఉంది కదా, ఏ మహిమ నుంచి వచ్చానో మళ్ళీ ఆ మహిమ నాకు ఇస్తావు కదా, వారు కూడా ఆ మహిమ చూడాలి. ఎలా చూస్తారండి? వాళ్ళు కూడా అక్కడికి వస్తే ఆ మహిమలో వాళ్ళు ఉంటే ఆ మహిమ వారు కూడా చూడాలని. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించింది. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని నిర్ణయం చెప్పున క్రీస్తు ప్రభు మళ్ళీ వస్తే ఆయన ఉండే మహిమలో మనం కూడా ఉండాలని మనం తీసుకెళ్ళటానికి వస్తున్నాం. అందుకే నేను స్థలములు సిద్ధపరచి వెళ్తున్నాను.
కలవరపడకండి మీరు. ఎవడైతే భక్తిగా విశ్వాసంతో బతుకుతున్నారో వాళ్ళు కలవరపడాల్సిన అవసరం లేదు. మనకు స్థలాలు సిద్ధపరుస్తూ మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనం తీసుకెళ్ళడానికి వస్తారు ప్రభు, మనం తీసుకెళ్ళడానికి వస్తారు. అది ఒకటి మాత్రం కాదు, అందరూ తీసుకెళ్తారంటే అందరిని తీసుకెళ్ళరు. మళ్ళీ రెండోసారి వచ్చేటప్పుడు ఇంకొక కార్యం కూడా జరుగుతుంది. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివినట్లయితే, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి, రెండవసారి ప్రభువు మళ్ళీ ప్రత్యక్షం అవడానికి వచ్చేటప్పుడు ఒకటి దేవుని ఎరిగిన వారికి. దేవుని ఎరగని వాళ్ళు అంటే ఎవరండి? 2 చదవండి. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి. ఇక్కడ 2 రకాల మనుషుల గురించి చెప్పడం జరిగింది. ఒకటి దేవుని ఎరగిన వారు, 2 సువార్తకు లోబడిన వారు. సువార్తకు లోబడిన వారు దేవుని ఎరగిన వారు కాదా? దేవుని ఎరగని వారికి అంటే వారు మేము దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ, తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు వారి క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. దేవుని ఎరగిన వారు. దేవుడు తెలుసు అంటాడు, దేవుడు చెప్పే క్రియలు చేయడు. దేవుని ఎరగిన వారంటే వాళ్ళు దేవుడు ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నారు. దేవుని ఎరగిన వారికి. అలాగే క్రీస్తు సువార్తకి లోబడిన వారికి ప్రతిదండన చేయడానికి వస్తాడు. రెండోసారి ఎందుకు వస్తాడు? దేవుని ఎరగిన వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరుగుద్ది. అది మాత్రం కాదు, చదవండి. క్రైస్తవులుగా జీవించే వాళ్ళకి శ్రమ పెడుతున్నారు కదా, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరియందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందుల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మాకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చాలా 10వ వచనం అండి. దేవుని ఎరగిన వారికి మీకు శ్రమ, క్రైస్తవ జీవితం జీవిస్తూ మీరు శ్రమ పొందుతున్నారంటే మీకేమీ లాస్ ఏం లేదు, ఏం నష్టం లేదు. మీకు శ్రమ పెట్టే వారికి ఆ రోజు ప్రతిదండం జరుగుతుంది. దేవుని సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం జరుగుద్ది. దేవుని ఎరగకుండా బ్రతికే వారికి ప్రతిదండం జరుగుద్ది. దేవుని ఎరుగుదమని చెప్పుకునే ప్రజలు దేవుని ఎరిగినట్లుగా బతకాలి. ఎరిగినట్టు బతకపోతే వాళ్ళకు కూడా దేవుని ఎరగని వారికి అంటే సువార్తకు లోబడిన వాడికి, క్రైస్తవ జీవితం క్రీస్తు కోసం బతికేవాడికి, శ్రమ పెట్టేవాడికి ఎలాంటి ప్రతిదండం జరుగుద్దో దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ తమ క్రియలు వలన ఎరగమన్నట్టు ఉన్నవాడికి కూడా అదే ప్రతిదండం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి, శ్రమ పెట్టే వారికి శ్రమ ప్రతిదండన జరుగుద్ది. అయితే ఆ ప్రతిదండం జరిగేటప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తాడు, న్యాయాధిపతిగా వస్తాడు. వచ్చేటప్పుడు మనకు మత్తయి సువార్తలో మనం అనేక సార్లు చదువుకున్నాం. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం మత్తయి సువార్త చూసినట్లయితే ముప్పై 1వ వచనంలో 25 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు రెండోసారి. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదురు పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలు వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన. ఎందుకు వస్తారండి రెండోసారి? ఆశీర్వదింపబడిన వారికి, కుడివైపు ఉన్న వారిని చూచి ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు
సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకోండి. మన కోసం ఏ రాజ్యం అయితే సిద్ధపరిచారో ఆ రాజ్యాన్ని మనకి సొంతం చేయడానికి వస్తారు. ఆ రోజు మనకి ఇవ్వడానికి వస్తారు. ఆశీర్వదింపబడిన వారిని తన రాజ్యంలో చేర్చుకోవడానికి వస్తారు. అలాగే 41 వచ్చింది అనుకుంటా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా, ఆ రోజు ఆశీర్వదింపబడిన వారికి తన రాజ్యంలో చేర్చుకుంటారు. ముందు చెప్పబడిన వాక్యం ప్రకారంగా దేవుని ఎరగిన వారికి, సువార్తకు లోబడిన వారికి, క్రైస్తవులుగా భక్తిగా బతికే వాళ్ళని శ్రమ పెట్టే వాళ్ళకి ఏమంటున్నాడంటే, ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. ఆ రోజు రెండోసారి ఎందుకు వస్తున్నారు? జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. ఆశీర్వదింపబడిన వారికి తన రాజ్యాన్ని స్వంతం చేయడానికి వస్తున్నారు. శపింపబడిన వారికి నిత్యాగ్నిలోకి పంపించడానికి వస్తున్నారు. అది అంత భయంకరమైన దినం. కాబట్టి ఆ దినం కోసం మనము ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపడి జీవిస్తుండాలి. నిత్యాగ్నిలోకి పొండని తీర్పు చెప్పడానికి వస్తారు. క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమైతే అది విశ్వాస జీవితం కాపాడుకుంటూ విశ్వాస సంబంధమైన పోరాడుతూ తమ పరుగును కడముట్టించే వారికి అది సంతోషకరమైన దినం. దేవుని ఎరగకుండా దేవుల్లో ఉన్నామండి, సంఘానికి వెళ్తున్నామండి, పర్లేదనుకోండి, కాలయాపన చేస్తూ సత్క్రియల విషయంలో భ్రష్టులుగా ఉంటే, వాళ్ళ క్రియలు వలన దేవుని ఎరగమన్నట్టుగా ఉంటే వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళే దినం మాత్రం. కాబట్టి ప్రభు దినం కోసం మనం ఆలోచన చేస్తే ఎప్పుడు మనం ఆ నిరీక్షణ గలవారమై ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడు, నేను ఏపోరన్న నిరీక్షణ కోసం కనిపెట్టే వాళ్ళు ఎలా ఉంటారండి? నిరీక్షణ కలిగి కనిపెట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా. మనకి విశ్రాంతి అనుగ్రహించడానికి వస్తున్నాడు. ఈ భూమి మీద క్రీస్తు నిమిత్తం నువ్వు అన్ని పోరాటం చెయ్యు, ఎన్ని శ్రమలు పొందు, ఎన్ని కష్టాలు పడు, నీకు శాశ్వతమైన విశ్రాంతి ఇవ్వడానికి వస్తున్నాడు రెండోసారి వచ్చేటప్పుడు. లేదు ఎలాగోలాగా జీవితం గడిపేద్దాంలే అనుకుంటే నిత్యాగ్నిలోకి వెళ్ళే ప్రమాదం. ఆ నిత్యాగ్నిలోంచి తప్పించబడాలని, దానిలోకి వెళ్ళకూడదని వచ్చిన మనము వెళ్లకుండా జాగ్రత్తగా బ్రతకవలసిన మరమేమో. కాబట్టి మేలు చేయు వారికి జీవ పునరుద్ధానం, కీడు చేయు వారికి తీర్పు పునరుద్ధానం అంటాడు యోహాను పత్రికలో. 5వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 5:28. ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపునరుత్థానం. ఏ కాలం అండి అది? ఒక కాలం వస్తుంది, మీరు ఆశ్చర్యపడద్దు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదారు. క్రీస్తు ప్రభువు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రతి ఒక్కరు లేస్తారు. చనిపోయిన ప్రతి ఒక్కరు లేస్తారు. మేలు చేసేవారైతే జీవ పునరుత్థానం, జీవాన్ని పొందడానికి, జీవాన్ని స్వతంత్రించుకోవడానికి. అదే కీడు చేసేవారైతే తీర్పులో కావలి ఉంచి ఆ తీర్పు అగ్నిగుండాలు వేయటానికి. ప్రతి ఒక్కరూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగాల్సిందే. క్రీస్తు మొదటిసారి వస్తారనేటప్పుడు చాలామంది నమ్మలేదు. మెస్సియా వస్తాడని చెప్తే మెస్సియా వచ్చినా కూడా గుర్తులు వాళ్ళకి ఆ జ్ఞానం లేకుండా ఆయన సిలువేశారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం రెండోసారి క్రీస్తు ప్రత్యక్షం అవుతాడంటే ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూడకుండా గడిపేస్తున్నాం. ఆ ప్రత్యక్షత కోసం క్రీస్తు మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తాడు? చాలామందికి అలాగే అంటారులేండి. ఎప్పటి నుంచి అంటున్నాను, చిన్నప్పటి నుంచి. ఈ చిన్నప్పటికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి? ఇటు చిన్నప్పటి నుంచి ఇప్పుడు 40, 50, 60 సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను అంటాడు. కానీ దేవుడు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. ఆయన మాటల్లో ఏది దాటిపోతుంది. కాబట్టి రెండోసారి క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు. మేలు చేసే వాళ్ళకి జీవ పునరుత్థానం, కీడు చేసే వారికి తీర్పు పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుంది. మొదట వస్తానని చెప్పాడు, క్రీస్తు వచ్చాడు, మన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తంగా
ఆ కలువరి శిలువలో మరణించాడు. ఎలాగ చెప్పబడ్డదో అలాగే వచ్చారు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు, అంతే. ఇప్పుడు కూడా ఆ కాలం వచ్చేటప్పుడు అది ఎవరికి తెలుసండి? ఆ కాలం ఎప్పుడు వస్తుందో దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుడు మళ్ళీ క్రీస్తు ప్రభుని ఈ గడిలో వెళ్ళిపో అంటే, అందుకే ఈ దినమే మంది. రేపటి దినం గురించి అతిశయపడొద్దు. అసలు రేపటి దినం ఉందని ఆలోచనే వద్దు మన జీవితాల్లో. రేపటి దినం కోసం మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఈ దినమే మంది, ఈ క్షణమే మంది, ఈ గడియే మంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడాలి. మనం ఇక్కడ భూమి మీద మనం బ్రతికున్నాము, సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? అక్కడికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడు అని ఉంచాడు, సిద్ధపడటానికి ఉంచాడు. కాబట్టి మన యాటిట్యూడ్ బట్టి, మన జీవిత విధానం బట్టి, మన ఆలోచన విధానం బట్టి నువ్వు మేలు చేసినా కీడు చేసినా అది దాగదు. నువ్వు మేలు చేసేవనుకో అది గాలిలో కలిసిపోదు, కీడు చేసేవనుకో ఎక్కడో పాతి పెట్టబడదు. అంటే సీక్రెట్లో ఉంటుంది అనుకుంటాం మనం. జనరల్గా ఏంటంటే మేలు చేస్తే అందరికీ తెలియదు అనుకుంటాం, కీడు చేస్తే ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. నువ్వు మేలు చేసినా దాగదు, కీడు చేసినా దాగదు. ప్రతి దానికి ఆ జడ్జిమెంట్ రోజు తీర్పు తీర్చబడదు. దానికోసం క్రీస్తు రెండోసారి వస్తాడు. నువ్వు మేలు చేసినా కీడు చేసినా ప్రతివాడు దాని ప్రతిఫలం పొందాలి. అందుకే ఈ జీవ పునరుద్ధానం ఎలా ఉంటుందో చెప్పడానికి క్రీస్తు ప్రభు ఒక ఉదాహరణ చెప్పారు. లోక సువార్తలు 14:13 నువ్వు విందు చేస్తే బీదల్ని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని పిలిచి వారికి భోజనం పెట్టు. మనం ఎప్పుడైనా విందు చేసినప్పుడు కాకుండా ఎప్పుడైనా అండలు పడుతున్నామండి? బీదలకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి నువ్వు పెడితే అప్పుడు నీతిమంతుల పునరుద్ధానం ఒకటి ఉంది. అప్పుడు నీకు ప్రత్యుపకారంగా నువ్వు మేలు పొందుతావు. ఎప్పుడు మేలు పొందుతావు? మళ్ళీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతావు అని చెప్పారే. నువ్వు మేలు చేసావు కదా, ఆ మేలుని బట్టి నువ్వు తీర్పు పొందుతావు. చదవండి బ్రదరు, లోక సువార్త 14:13 అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని. వాళ్ళు తిరిగి నువ్వు పెట్టావు కాబట్టి నీకు పెట్టడానికి అల్లరి ఏముండదు. వాళ్ళు నువ్వు పెట్టావు కాబట్టి నీకు పెట్టేశారనుకోండి, నీ అకౌంట్ జీరో అయిపోతుంది. నీ అకౌంట్ జీరో అయిపోతుంది. నువ్వు పెట్టావు, నీ అకౌంట్లో చేర్చబడింది. వాళ్ళు నీకు పెట్టారు, డెబిట్ అయిపోయింది, క్లోజ్. నీ అకౌంట్ జీరో అవ్వకూడదు. నువ్వు ఎవరికైనా పెట్టావంటే నీ అకౌంట్ అలా పెరుగుతూ ఉండాలి. పరలోకంలో నీకు అకౌంట్ తెరవబడ్డది. నీ నీతి క్రియలు, నీ సత్క్రియలు, నువ్వు చేసేవన్నీ ధర్మకార్యాలు అలాగా అకౌంట్లో యాడ్ అవుతూ ఉండాలి, క్రెడిట్ అవుతూ ఉండాలి. అది జీరో అవ్వకూడదు. కాబట్టి నువ్వు విందు చేస్తే బీదలకి, కుంటివారికి, గుడ్డివారికి ఇస్తే వాళ్ళు తిరిగి నీకు ప్రత్యుపకారం చేయలేరు. కాబట్టి నీ అకౌంట్లో క్రెడిట్లో ఉంటుంది, నీ అకౌంట్లో ఉంటుంది అది. కాబట్టి ఆ తీర్పు దినాన్ని నీకేమవుద్దంటే, తీర్పు దినాన నీతిమంతుల పునరుద్ధానం నీకు ప్రత్యుపకారం ఎవరి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎలా వస్తుంది దేవుని దగ్గర నుంచి? దేవునికి మనం ఏం చేయలేదు కదా. బీదలను కనికరించేవాడు. నువ్వు బీదలను కనికరించావంటే నువ్వు దేవునికి అప్పిచ్చావు. దేవునికి అప్పిస్తే దేవుడు అప్పు తీరుస్తాడు, తీర్చడండి. అసలు ఏ బ్యాలెన్స్ లేకుండా తీరుస్తాడు, ఏ బ్యాలెన్స్ లేకుండా తీస్తాడు. యెహోవాకు అప్పిస్తే రుణము ఉంచుకోకుండా ఈ రుణం క్లియర్గా తీర్చేస్తాడు. రీపేమెంట్ అయిపోద్ది ఖచ్చితంగా నీకు. తీర్పు పునరుద్ధానంలో నీతిమంతులకు జీవ పునరుద్ధానం నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు బీదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చినట్లే. దేవునికి అప్పిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు రీపేమెంట్ చేసేస్తాడు. దేవుడు ఏముంచుకోడు. మరి నువ్వు బీదలకు అన్యాయం చేస్తే దానికి రీపేమెంట్ ఉంటుందా? ప్రతిదండన చేయడానికి వస్తాను అంటున్నాడు. అందుకే దానికి వస్తాడు, దీనికి వస్తాడు. నువ్వు అన్యాయంగా వ్యవహరిస్తున్నావా, కీడు చేస్తున్నావా, దానికి రీపేమెంట్ ఉంటుంది. నువ్వు మేలు చేస్తున్నావా, దానికి రీపేమెంట్ ఉంటుంది. దేనికి బ్యాలెన్స్ దేవుడి దగ్గర ఉండదు. ప్రతి దానికి క్లియర్గా ఇచ్చేస్తాడు. ఎవరి నుంచి అయినా ప్రత్యుపకారం మనం ఎదురు చూస్తూ కార్యాలు చేసామనుకోండి. నేను ఆ సహోదరుడికి గౌరవించాను, నేను ఆ సహోదరుడికి ఏదో పెట్టాను. ఏం కోరి పెట్టానండి? నేను ఎలాంటి ఆలోచనలు పెట్టాను?
ఆ సహోదరుడు గొప్పోడు కాబట్టి నాకు కూడా పెడతాడని పెట్టాను. పెడితే ఆ సహోదరుడు నాకు కూడా పెట్టాడు. ఏమవుతుంది? జీరో అయిపోతుంది. కాబట్టి ప్రత్యుపకారం కోరి నేను ఏ మేలు చేయకూడదు, ఏ సత్కార్యాలు చేయకూడదు, ఏ ధర్మకార్యాలు చేయకూడదు. ప్రత్యుపకారం ఆశించి నేను చేస్తే వాళ్ళు చేస్తారు కదా అని ఏదో మేలు ఏదో స్వార్థంతో నేను కార్యాలు చేస్తే నాకు దేవుని నుంచి జీవ పునరుద్ధానం ఉండదు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ లెక్క పూర్తిగా క్లియర్ చేస్తాడు, అది ఏ లెక్క అయినా సరే. కాబట్టి నా లెక్క దేనిలో ఉండాలన్నది మనల్ని మనమే ఆలోచన చేస్తూ ఉండాలి. నా లెక్క దేనిలో ఉండాలి? జీవ పునరుద్ధానంలో ఉండాలా, తీర్పు పునరుద్ధానంలో ఉండాలా అని మనం చేసే క్రియలు బట్టి మనకు తెలిసిపోద్దండి. నా ఆలోచన విధానం నాకు తెలియదా, నా కార్యాలు నాకు తెలియదా, నా క్రియలు నాకు తెలియదా? నీ మనస్సాక్షికి టచ్ అవుతూ ఉంటుంది. అవుతావదండి నువ్వు చేసే కార్యాలను బట్టి నీ మనస్సాక్షి చెబుతూనే ఉంటుంది. కానీ మనస్సాక్షిని తొక్కిపెట్టి చేసామనుకోండి లెక్క క్లియర్ చేస్తాడు దేవుడు. అందుకే రెండోసారి క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమవుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమైనా ఉంటుందంటే 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఎవరికి తెలుస్తాయండి ఇవి మంచిగా చేసావు చెడ్డలు చేసావు? ఎవరికి తెలుస్తాయి? ఒకటి నీకు తెలుస్తాయి, రెండోది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రత్యుపకారం పొందే వాళ్ళకి తెలుస్తాయి, నీకు తెలుస్తాయి. మూడోది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. నేను ఆడే మాట కూడా గాలిలో కలిసిపోతాట. నేను ఆడే మాట కూడా మత్తయి సువార్తలో నువ్వు ఆడే ప్రతి మాటకి లెక్క ఉంటుంది. మాటకి లెక్క ఉంటుంది, క్రియకి లెక్క ఉంటుంది, నీ ఆలోచనకి లెక్క ఉంటుంది, ప్రతి దానికి లెక్క ఉంటుంది. దేవుడు లెక్క అకౌంటబిలిటీ అంత ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంది. కాబట్టి ఏది గాలిలో కలిసిపో. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. దాన్ని ఇంకొద్ది డీటెయిల్గా రోమపత్రికలో ఏం చెప్పాడంటే, రోమపత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదివినట్లయితే, అంటే అన్ని రికార్డ్ అవుతాయి. నువ్వు దేహంతో జరిగించే ప్రతి క్రియ రికార్డ్ అవుద్ది, దాన్ని బట్టి నీకు తీర్పు జరుగుతుంది. న్యాయపీఠం ఎదురుగా మనం నిల్చున్నాం అనుకోండి, నీ దేహంతో జరిగించే క్రియలు బట్టి నీకు తీర్పు జరిగితే అప్పుడు ఏమైనా మీరు చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏమైనా ఉంటుందండి? ఆల్రెడీ రికార్డెడ్, అవి రికార్డ్ అయ్యి ఉన్నాయి. నేను అలగ్ కాదు ఎలాగని చెప్పడానికి ఏం లేదు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతి వారికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. నువ్వు ఎలాంటి క్రియలు చేశావో దానికి తగ్గ ప్రతిఫలం. ప్రతి వాని క్రియకి దాని ప్రతిఫలం ఉంటుంది. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇత్తును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా సత్క్రియలు చేయలేం. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతయు అక్షయతను వెదకు వారికి. సత్క్రియలు ఎవరు చేస్తారండి? నాకు దేవుని మహిమ కావాలి, ఆ ఘనత కావాలి అనుకునే వాళ్ళు సత్క్రియలు చేస్తారు. లేని వాళ్ళు సత్క్రియలు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సత్క్రియలు చేయాలి? నాకున్నది నేను తింటే సరిపోద్ది, సత్క్రియలు ఎందుకు చేయాలి? దేవుని మహిమయు ఘనతయు అక్షయత, క్షయము లేని జీవాన్ని పొందాలనుకునే వాళ్ళు సత్క్రియలు చేస్తారు. అక్షయత క్షయం లేనిది, నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. అక్షయతను వెదకవారికి నిత్యజీవం నిత్యం. అయితే భేదములు పుట్టిస్తూ సత్యములకు లోబడ అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారా సంఘంలో? ఇది ఎవరికి రాయబడ్డదండి? రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి రాయబడ్డది. అయితే భేదములు పుట్టిస్తూ సత్యములకు లోబడక దుర్నీతికి లోబడే వాళ్ళు ఉంటారా? అందరూ ఉంటారు. గోధుమలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ మందలో మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా కాలం పోని తీర్పు వరకు అలా జరుగుతూనే ఉంటుంది.
కానీ భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఏముంటుంది? దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి శ్రమయు వేద. ఎవరైనా సరే దుష్కార్యం చేసేవానికి శ్రమ వేదన ఖచ్చితంగా ఉంటుంది. దుర్నీతి చేసేవారు దుర్నీతి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా పొందాలి. సత్క్రియలు 10వ వచనంలో సత్క్రియలు చేయు ప్రతివానికి. సత్క్రియలు చేస్తుంటే ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు పేదోడువైనా పర్లేదు, ధనవంతుడైనా పర్లేదు, నువ్వు సత్క్రియలు చేస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. సత్క్రియలు చేయు వారికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఏముంటుంది వాళ్ళకి? ఎవరు సత్క్రియలు చేస్తారంటే మహిమ ఘనత సమాధానంగా బతకాలనుకుని వాడు సత్క్రియలు చేస్తూ ఉంటాడు. వాడు అక్షయతను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అక్కడ ఇంకొక పాయింట్ ఉందండి 11వ వచనంలో. దేవునికి పక్షపాతం లేదు. మనుషులకి పక్షపాతం ఉంటుంది, దేవునికి మాత్రం పక్షపాతం లేదు. ఎవరినైనా ఒకలాగే ట్రీట్ చేస్తారు దేవుడు. మా వాళ్ళండి, మీ వాళ్ళండి అయ్యేముండదు. మనకు పక్షపాతంగా వ్యవహరించామనుకోండి, దేవుని ఉగ్రతను గురి కావాలంతే. అసలు రక్షణ అంటే ఏంటండి? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ అంటే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడటం రక్షణ. ఇక్కడే రక్షణ అంటే ఏంటంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడటం రక్షణ. మళ్ళీ ఉగ్రతకు మనకు గురైతే రక్షణ కోల్పోయే ప్రమాదం. 10వ వచనంలో యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాం. అంటే ఉగ్రతను తప్పించబడడం. అక్కడ 10వ వచనం చూడండి. 10 చదివారు, ఇప్పుడు 9 చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఏంటి? ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. ఏ ఉగ్రత నుంచి అయితే రక్షింపబడ్డామో, మళ్ళీ ఇక్కడ సత్క్రియలు చేయకుండా దుర్నీతికి లోబడితే, దుష్కార్యాలు చేస్తే మళ్ళీ అదే ఉగ్రత తెచ్చిపెట్టుకుంటున్నాం. అంటే రక్షణ కోల్పోతున్నాం అనమాట. ఏ రక్షణ పొందామో ఆ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అది ఎప్పుడు జరుగుద్ది అంటే క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు రక్షణ పొందేవాళ్ళు నిత్య జీవంలోకి, రక్షణ కోల్పోయేవాళ్ళు నిత్యాగ్నిలోనికి వెళ్ళే ఆ దినమే క్రీస్తు ప్రభు యొక్క రెండోసారి ప్రత్యక్షత అయ్యే దినం, ప్రభు దినం. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. మనకు కూడా పక్షపాతం ఉండకూడదండి. పక్షపాతం లేకుండా మనం వ్యవహరించాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధిగా ఉండాలి. మన దేవుడు పక్షపాతం లేనివాడు కాబట్టి మనం పక్షపాతం లేనివాడిగా ఉండాలి. మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం నీతిమంతుడిగా ఉండాలి. మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనము యథార్థవంతులుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో 51వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడపోరు మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరు మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయం మందు మరణము మురిగివేయబడునని. చాలండి. భూమి మీద సజీవులుగా ఉన్న మనము, మనకంటే మరణించిన వారే మనకంటే ముందు లేస్తారు. నీ శరీరం ఎలాగ ఉన్నా, ఎలాంటి రుగ్మతలతో ఉన్నా, ఎలాంటి రోగంతో ఉన్నా, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ చనిపోయారు, ప్రభు దినం వచ్చింది, అక్షయుడిగా లేపబడతాడు. క్షయము కాని శరీరంతో లేపబడతాడు, నిత్యముండే శరీరంతో. కాబట్టి భూమి మీద మన శరీరాలు, మన పరిస్థితిలో ఏవి ఎలాగున్నప్పటికి కూడాను క్రీస్తు ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యేటప్పుడు మాత్రము అక్షయులుగా ఉంటాం. మనం క్షయం లేని వారిగా ఉంటాం. అదొకసారి ఆలోచించండి.
అక్షయులుగా ఉంటాం. కాబట్టి అక్షయమైన, నిత్యమైన, శాశ్వతమైన జీవాన్ని పొందడానికి నేను భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకట ఆ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ బతకవలసిన వారమై ఉన్నాం. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. బతికున్న మనము ఈ శరీరం అంట రక్తమాంస దేవుని రాజ్యానికి స్వతంత్రించవు కాబట్టి ఈ శరీరాన్ని అలాగా అక్షయమైన శరీరం తీసుకుని వెళ్ళిపోతే ఈ శరీరం విడిచిపెట్టబడదు. శాశ్వతంగా దేవుడి దగ్గర ఉండే శరీరంతో మనం వెళ్ళిపోతాం, మహిమ శరీరంతో వెళ్ళిపోతాం. చనిపోయిన వారు కూడాను ఆ మహిమ శరీరాన్ని పొంది వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి మన నిరీక్షణ ఎలా ఉండాలంటే ఆ నిత్య దేవుని మహిమలో నేను ఉండాలి అన్నట్లుగా నా జీవిత విధానం ఇక్కడ ఉండాలి. ఆ జీవిత విధానం ఎలా ఉండాలంటే ఆ నిత్య దేవుని సన్నిధిలో నేను నిరంతరం ఉండాలి. ఆ భక్తి కలిగిన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉండాలి. ఈ లోక సంబంధంగా శరీర సంబంధమైన ఆలోచనతో మనం బతకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయమే చెప్పబడ్డది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమైన నిరీక్షకు మనము నిద్రించిన వారి కంటే ముందుగా సజీవులుగా, ఇప్పుడు ప్రభు వచ్చారనుకోండి, ఈరోజు సజీవులుగా ఉన్న మనము నిద్రించి ఆల్రెడీ క్రీస్తునందు నిద్రించే వారి కంటే ముందుకు వెళ్ళాం. ముందు వాళ్ళే వెళ్తారు. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను ప్రభు మళ్ళీ దిగి వస్తారు. వారు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమైన నిరీక్షకు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోకి మేఘముల మీద కొనుక్కోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. సదాకాలం ప్రభువుతో ఉంటాం. మనము కొనుక్కోబడతాం. ఎలా కొనుక్కోబడతాం? ఈ శరీరంతో మీద చదువుకున్నాం, రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు. రక్త మాంసంలో బ్రతికున్న మనము ఆ మహిమ శరీరంతో లేపబడతాం, కొనుక్కోబడతాం. యుగ యుగాలు దేవునితో ఉండటానికి భూ సంబంధం లేని జీవితం, శాశ్వతమైన జీవితం, జీవం కలిగిన జీవితం, భూ సంబంధం లేని శాశ్వతమైన కొత్త జీవితం మనం పొందుతాం. కాబట్టి క్రీస్తు ప్రభు రెండోసారి వస్తున్నారంటే అది భక్తిగా బ్రతికి దానికోసం నిరీక్షణ కలిగిన వారికి అది ధన్యకరమైన దినం. కాబట్టి ఎప్పుడు ప్రభు వస్తాడు అని చాలామంది డేట్లు చెప్పడం కాదు, కానీ ప్రభు దినంకి మనం ఎలా ఉండాలి? ప్రభు దినం వచ్చేటప్పుడు ఆఖరిగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ప్రభు దినంకి మనం ఎలా ఉండాలో పేతురు రాసిన 2వ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. రెండో పేతురు 3వ అధ్యాయం 10వ వచనం అండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు, ఇక్కడ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఏం జరుగుతుంది చూడండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. ఆకాశాలన్నీ గతించిపోతాయి, కనపడవు, ఇంకా ఆకాశాలు ఏముండవు. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవు. భూమి మీద ఉన్న ఏ కృత్యమైనా, చాలా మంది అంటారు అక్కడ 40 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, 100 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, ఇన్ని అంతస్తులు ఉన్నా ఏ కృత్యమైనా ఏమవుద్ది? బూడిదైపోతాయి, ఏముండదు. భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. ఇవన్నీ లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు ఒకటి ఏం చేయాలి? మనము దేవుని దినపు రాకడ కోసం కనిపెడుతూ ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చేస్తే నాకు ఎంత మంచిదో అని. అలా సిద్ధంగా ఉన్నాం మనం? ప్రభు రాకడ కోసం సిద్ధంగా ఉన్నామా? దేవుని దినపు రాకడ కోసం కనిపెడుతూ దాన్ని ఎలా చేయాలంటే ఆశతో అపేక్షిస్తూ. ఆశతో అపేక్షించడం అంటే ఎంత ప్రేమ ఉండాలండి, దానిలో ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరైనా ఒక మనిషి వస్తున్నారండి మన కోసం, ఎలా చూస్తామండి? మాటికి బయటికి వెళ్ళి చూస్తుంటాం. అదే ఇంట్రెస్ట్ ఉన్న మనిషి, మనకు ఇష్టమైన మనిషి వస్తే కదా, ఆశతో ఎదురు చూస్తుంటాం, అలా చూస్తుంటాం, ఎలా చూస్తాం, ఇంకా రాలేదేంటని అన్నీ రెడీ చేసి. ఇష్టం లేని మనిషి వస్తే తలుపులు సరిగ్గా పెట్టి లోన ఉంటాం, ఒకరు వస్తే కొడతారులే చూద్దామని. తేడా ఉందో లేదండి?
ఆశతో అపేక్షించడం అంటే ఆశతో అపేక్షిస్తూ, దానిని ఆశతో అపేక్షించి, ఒకటి కనిపెడుతూ ఉండాలి, రెండు ఆశతో అపేక్షిస్తూ ఉండాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తన మన ప్రవర్తనలు ఉండాలి. ఎవరిలా కనిపెడతారంటే వాళ్ళ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తి ఉండాలి, భక్తి గల జీవితం ఉండాలి. భక్తి అంటే మనం అనుకుంటాం చర్చికి వచ్చాం కదా భక్తి అనుకుంటాం, మనం ఆరాధనకు వచ్చాం కదా మనం, నా భక్తి లేకుండా వస్తానా? నీ జీవితమే భక్తిగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా భక్తిగానే ఉండాలి. కేవలం ఇక్కడ ఈ 4 గోడల మధ్యలో ఈ 2 గంటల భక్తి కాదు. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నేను భక్తి కనపడుతూ ఉండాలి. ఆ భక్తి ఎవరికి తెలుస్తుంది? దేవుడు ప్రతి సమయంలో నువ్వు పడుకుంటే నాకు తెలుసు, నువ్వు లేచుంటే నాకు తెలుసు, ప్రతి ఆలోచన నాకు తెలుసు. కాబట్టి నీ భక్తి ఎప్పుడు ఉండాలి? నిరంతరం భక్తితో గడపాలి. మనమేమనుకుంటాం, చర్చికి రాలేదేంటి బ్రదర్, భక్తి లేదు అంటారనేసి మనం వాదిస్తాం. చర్చికి వచ్చావు కరెక్టే, ఆ భక్తి కాదు. ఎంతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎలా ఉండాలి? భక్తి ఉండాలి. భక్తి ఉన్న జాగ్రత్త లేదనుకోండి. చాలామంది డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు, మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చెప్తామండి? జాగ్రత్త అండి అంటామా? నువ్వు జాగ్రత్తగా వెళ్ళలేదనుకో, అవతలోడు జాగ్రత్త లేకపోతే నీకు ప్రమాదమే. కాబట్టి మన భక్తి జీవితానికి జాగ్రత్త కూడా అవసరం. నువ్వు భక్తిగా బతికినా ఇంకొకటి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. ఇంకోటి చెప్పే మాటలు విని నీ భక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి భక్తికి జాగ్రత్త కూడా అవసరం. ఎంతో భక్తితోనూ ఎంతో జాగ్రత్తతోనూ కలిసి ఉండాలి, జీవిస్తూ ఉండాలి. అలా జీవిస్తూ ఆ జాగ్రత్త కలిగి ఉంటూ మరలా ప్రభు వచ్చినప్పుడు తనతో తీసుకెళ్ళటానికి మనందరం ఎలా ఉండాలి? సిద్ధపడిపోవాలి. మనందరం సిద్ధపడిపోవాలి. కాబట్టి క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు క్రీస్తు ప్రభుతో పాటు మనం యుగాలు ఉండే ఆ శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందడానికి అందరం సిద్ధపాటు కలిగి అలాగే మన జీవిత విధానం మార్చుకుంటూ బ్రతకాలని కోరుతూ ముగిస్తాం. అందరికీ చక్కగా వాక్యం చెప్పిన సహోదరులకి కృష్ణ వందనాలండి. ఎన్ని వాస్తవాలండి. మన జీవితాలు ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. అయితే బైబిల్లోని న్యూ టెస్ట్మెంట్లో 8వ అధ్యాయం రోమా, ఆ 8వ అధ్యాయం మొత్తం చదివితే మన జీవిత విధానం ఎలా ఉండాలో మొత్తం తెలుస్తుందండి. అందులోని 2-3 వచనాలు చూద్దండి. రోమా 8వ అధ్యాయం 1-2 వచనాలండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాపమరణంలో నియమం నుండి నన్ను విడిపించాడు. అలాగే 37 వచ్చిన చదవండి. రోమా 8వ అధ్యాయం 37. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోతున్నవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందుని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. 18-19 రోమా 8వ అధ్యాయం 18-19 వచ్చినండి. మా ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. చాలా చక్కగా వివరించిందండి రోమపత్రికలు అయితేనే. 8వ అధ్యాయం ఒకసారి కదండి, ఒక్క 10 సార్లు చదివితే దాంట్లో వచ్చిన ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుందండి. మన జీవిత విధానం ఎలా ఉండాలన్నది క్లియర్గా ఉంది అందులో. వాటిని చెప్పిన సహోదరులు మరి సహోదరులను ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన సహోదరులు నాగభూషణ్ గారు ప్రార్థన చేస్తారండి. పరమందు వాసునుడైన మా ప్రియ పరలోక తండ్రి, గరుడైన మా దేవ, పూజనీయుడ, ఇంకా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు నైనా. మరి ఇంతవరకు మీ కుమారుడు మా సోదరులు చెప్పిన విషయాలను మాత్రమే మేము
జాగ్రత్త కలిగి వాటిని నడుచుకోవడానికి సహాయం దయచేయండి. నేను మా ప్రభు వచ్చేటప్పటికి మా తండ్రి మా జీవితాన్ని మేము సిద్ధపరచుకొని నేను మేము మేలు పొందగలిగే స్థితికి మా జీవితాన్ని సిద్ధపరచుకొని ఉండగలుగుతూ మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీ లేఖనాల్లో మేము జ్ఞానం కలిగి మా తండ్రి మరి ఏదైతే మీరు అపస్తుల బోధ మా తండ్రి మాకు రాజ్యాంగ చట్టంగా ఇచ్చారో దాని ప్రకారాన్ని బ్రతుకులు సాగించడానికి సహాయం దయచేయమని విన్న మా అందరి హృదయాలు వాక్యం ఫలించేలాగిన కృప చూపించి కాపాడతానని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. చివరగా ప్రభుత్వ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం సోదరుడు రమేష్ గారు వచ్చి జరిపించవలసిందా మనం చేస్తాం. చేరువచ్చిన ప్రియులకు క్రీస్తు నామమున వందనాలు సమర్పిస్తున్నాను. ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం,